ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాసు మనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నద్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. బాలార్కాయుత తేజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రాజమానవపుషాం బాలోడురాట్సేకరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేతు. దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రైలోక్య జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతీ. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాం గతిం. శ్రీమాత్రే నమః. నిన్నటి రోజున జనమేజయుడు ఈ ఆస్తికుడు వచ్చి ఈ యాగాన్ని ఆపమని ఎందుకన్నాడు, నాగములను రక్షించడానికి అతడు ప్రయత్నించడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలు ప్రశ్నించడం, ఆ సమాధానం చెప్పడం వ్యాసుల వారు జరిగింది. వ్యాసుల వారు మీ పితృదేవతలు ఉత్తమ గతులకు పొందాలి అని కదా నీ యొక్క కోరిక. కాబట్టి నీవు ఆ భగవతిని, ఆదిశక్తిని ఆరాధించు, అంబాయజ్ఞము దాన్ని ఆచరించు. దానివల్ల పితృదేవతలు ఉత్తమ లోకాలకు వెళతారు. భగవత్యా సమాఖ్యాతం విష్ణవే యదనుత్తమం తేన శృతేన తే రాజన్ చిత్తశాంతిర్భవిష్యతి. పితॄణాంచ అక్షయస్వర్గ పురాణ శ్రవణాత్ భవేత్. ఈ దేవీ భాగవత పురాణాన్ని కనుక విన్నట్లయితే తప్పనిసరిగా అందరికీ మంచిది, పితృదేవతలు ఉత్తమ లోకాలకు వెళతారు అని చెప్పాడు. అప్పుడు జనమేజయుడు ఆదిశక్తి అని అంటున్నారు కదా, ఆ దేవి యొక్క స్వరూపం ఏమిటి, ఆమె యొక్క శక్తి ఎటువంటిది, మరి లోకాలన్నీ కూడా బ్రహ్మగారు సృష్టించారని, విష్ణువు ఆ లోకాలని కాపాడుతున్నాడని, ఈశ్వరుడు లయాన్ని చేస్తున్నాడని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గురించి చెబుతూ ఉంటారు కదా. మరి ఈ సృష్టి స్థితి సంహారాలను చేసేటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వతంత్రులా అస్వతంత్రులా? వారు స్వతంత్రంగా ఈ సృష్టియాదులను చేస్తున్నారా, లేదా పరతంత్రులై వ్యవహరిస్తున్నారా అని అడిగాడు. సృష్టిపాల
సృష్టి పాలన సంహార కారకా సగుణాస్త్వమి బ్రహ్మ విష్ణుశ్చ రుద్రుశ్చ బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ త్రయో దేవా మయా శ్రుతాః స్వతంత్రాస్తే మహాత్మానః పారాశర్య వదస్వమే ఆహోస్వితు పరతంత్రాస్తే శ్రోతుమిచ్ఛామి సాంప్రతం అని ప్రశ్నించేసరికి ఆయన వ్యాసుల వారు, నువ్వు అడిగినటువంటి ప్రశ్న చాలా కష్టమైనటువంటి ప్రశ్నయ్యా, దానికి సమాధానం చెప్పడం అనేది. అయితే ఈ బ్రహ్మాదుల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది ఏమిటి అని ఒకానొకసారి నేను నారద మహర్షిని అడిగాను. ఆ నారద మహర్షి తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారినే అడిగాడు. ఆ బ్రహ్మగారు ఏం చెప్పారు అనేది నీకు వివరిస్తాను విను. నారదుడు తన తండ్రిని ఏం ప్రశ్నించాడంటే, బ్రువంతి శంకరం కేచిత్ మత్వా కారణ కారణం సదాశివం మహాదేవం ప్రళయోత్పత్తి వర్జితం. కొందరు ఈశ్వరుణ్ణే అన్నిటికీ కారణంగా చెబుతూ ఉంటారు. కొందరు అన్యే విష్ణుముస్తువంచేనం సర్వేషాం ప్రభుమీశ్వరం. అందరూ కూడా కొందరు ఏంటంటే విష్ణువే అన్నిటికీ కారణము అని అనుకుంటారు. ధాతారంచ తథాచాన్యే బ్రువంతి సృష్టి కారణం. సృష్టికంతకీ మూలము బ్రహ్మ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దినేశం ప్రవదంచన్యే సర్వేశం వేదవాదిన. కొందరు సూర్యుడు అంతకీ కారణము అని కొందరు అంటారు. సహస్రాక్షం దేవదేవం సర్వేషాం ప్రభుముల్బణం. కొందరు ఇంద్రుడు దేవాదిదేవుడు, దేవతలందరికీ అధిపతి అయినటువంటి ఇంద్రుడు అందరికీ కారణము, లేతే మొత్తం సృష్టికంతకీ కారణము అని కొందరు అనుకుంటున్నారు. కొందరు భవానీం కేచనాచార్యా ప్రవదంతి అఖిలార్థదాం. కొందరు భవానీయే, శక్తియే అన్నిటినీ ఇచ్చేటువంటిది, సమస్త సృష్టికి కారణం ఆమె అని కొంతమంది చెబుతున్నారు. కొందరు త్రిగుణాతీతమైనటువంటి స్వరూపం ఒకటి ఉన్నది. ఆ స్వరూపమే అది ఎటువంటిది అంటే నిరంజనం నిరాకారం నిర్లేపం నిర్గుణం కల అరూపం వ్యాపకం బ్రహ్మ వదంతి మనీశ్వరాహ. ఈ మునీశ్వరులు ఏం చెబుతున్నారు అంటే, బ్రహ్మ, ఆ బ్రహ్మ నిరంజనుడు, నిరాకారుడు, నిర్గుణుడు, అరూపుడు, వ్యాపకుడు. అటువంటి బ్రహ్మమే మొత్తమంతకి సృష్టి అంతటికీ మూలము అని కొంతమంది చెబుతున్నారు. ఈ వేద విధులు ఉపనిషత్తులు తెలిసినటువంటి వారు వాళ్ళంతా ఇలా చెబుతున్నారయ్యా. మరి దీంట్లో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు అసలు ఈ సృష్టి అంతా కూడా సహజంగా ఏర్పడినటువంటిదే, దీనికి ఒక ఈశ్వరుడు అంటూ ఎవరూ లేరు, అనీశ్వరమిదం సర్వం బ్రహ్మాండమితి కేచన. ఇట్లాగా రకరకాలుగా భావిస్తూ ఉన్నారయ్యా. మరి అటువంటిప్పుడు ఈ సృష్టి ఎలా ఏర్పడిందో ఏమిటో ఎలాగ నిశ్చయించుకోవడము, ఈ సంసారము నుండి బయటపడడం ఎట్లాగా? త్రాహి సంసార వార్ధేస్త్వం జ్ఞానపోతేన మామునే మజ్జంతంచోత్పతంతంచ మగ్నం మోహజలావిలే. ఈ అజ్ఞానం అనేటువంటి ఈ సముద్రంలో ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఈ సంసార వార్ధిలో ఉండేటువంటి మమ్మల్ని ఆ జ్ఞానం అనేటువంటి పడవ ద్వారా నువ్వు మమ్మల్ని పైకి ఉద్ధరించవలసింది అని వ్యాసుల వారు నారదుని అడిగితే, నారదుల వారు బ్రహ్మను అడిగితే, ఆ బ్రహ్మ ఏం చెప్పారంటే, కిం బ్రమీమి సుతాద్యాహం దుర్బోధం ప్రశ్నముత్తమం త్వయా శక్యం మహాభాగా విష్ణోరపి సునిశ్చయాత్. నువ్వు అడిగినటువంటి ప్రశ్న నాయన సమాధానం అంత సులభంగా చెప్పేటువంటిది కాదు. ఇది శ్రీ మహావిష్ణువే చెప్పలేనంతటి కఠినమైనటువంటి ప్రశ్న. అయితే మాకు జరిగినటువంటి అనుభవాన్ని చెబుతాను విను.
ప్రళయకాలంలో మొత్తం సమస్త సృష్టి కూడా జలమయం అయిపోయి ఉంది. అప్పుడు బ్రహ్మ అలాగా చూస్తూ ఉంటే అంతా నీరే కనబడుతోంది, ఎవ్వరు ఏమీ కనపడలేదు. ఆయన వెతక ఆ క్షీరసాగరంలో శేషశయనం మీద విష్ణుమూర్తి కనపడ్డాడు. అప్పుడు శేషసాయి జగన్నాథో వనమాలా విభూషిత శంఖ చక్ర గదా పద్మాద్యాయుధై సువిరాజిత. అటువంటి ఆ మహావిష్ణువుని బ్రహ్మ చూడడం తటస్థించింది. అయితే ఆయన యోగ నిద్రలో ఉన్నారు. యోగ నిద్రలో ఉన్నటువంటి ఈయన ఏం చేస్తున్నాడు? అప్పుడు బ్రహ్మగారు దేవిని శక్తిని స్తుతించాడు. మయా స్మృత తదా దేవి స్తుతా నిద్రాస్వరూపిణి. తామసీ శక్తి నిద్ర ఆవరించి ఉన్నాడు ఆయన విష్ణుమూర్తి. అంచేత ఆ నిద్రాస్వరూపమైనటువంటి ఆ యోగ నిద్రాస్వరూపమైనటువంటి ఆ శక్తినే ప్రార్థించాడు. ఆ ప్రార్థించినప్పుడు ఆమె ఆ విష్ణువులో వ్యాపించి ఉన్నటువంటి ఆ తామసీ శక్తి బయటికి వచ్చేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నిద్రలోంచి బయటకు వచ్చాడు. ఆ సందర్భంలోనే మధుకైటవులు ఆ బ్రహ్మని చంపడానికి ప్రయత్నించడం, అతని నుండి రక్షించుకోవడానికే విష్ణువు నిద్ర లేవటం, విష్ణుమూర్తి వారితో యుద్ధం చేయడం. యుద్ధం చేస్తున్న ఎప్పటికీ వారు మరణించకపోతే విష్ణువు ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తే ఆమె ఉపాయం చెప్పి వారి యొక్క వధకి సహాయం చేసింది. అప్పుడు వాళ్ళకి ఒక అజ్ఞాన ఆవరణాన్ని కలిగించి మోహాన్ని కలుగజేసింది. వాళ్ళు మరణాన్ని కోరుకునేటట్టుగాను. అప్పుడు విష్ణుమూర్తి తన యొక్క తొడలను చాలా విశాలం చేసి ఆ తొడలపై పెట్టి వాళ్ళని సంహరించడం జరిగింది. ఈ కథ వివరంగా ఇంతకు ముందు మనకి వచ్చింది కూడా. అయిన తరువాత ఆ శక్తి ఏం చెప్పిందంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీరు మీ యొక్క కార్యక్రమాలు మీరు చేసుకోండి, మీ యొక్క డ్యూటీలు మీ యొక్క విధులన్నీ మీరు నిర్వర్తించండి. అంటే ముఖ్యంగా బ్రహ్మగారిని సృష్టి చేయమని. ఇదంతా జలప్రళయం అంతా, ఎక్కడ భూమి కనపడలేదు. సృష్టి ఎట్లా చేయను? ఎక్కడ చేయను సృష్టి? చేసిన వాడు ఎక్కడ ఉంటాడు అని ప్రశ్నించాడు. అప్పుడు వాళ్ళు అలాగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆయన నమహీ వితతా మాత సర్వత్ర వితతంజలం న భూతాని గుణాశ్చాపి తన్మాత్రాణీంద్రియాణి చ. ఎక్కడ భూమి కనపడలేదు, అంతా జలమే వ్యాపించి ఉంది, ఎట్లా చేయను అంటే ఆ సందర్భంలో అక్కడికి ఒక విమానం వచ్చింది. జటిచ్చేవాగతం తత్ర విమానం గగనాత్ శుభం. విమానం వచ్చి ఆ విమానంలోకి వీళ్ళందరినీ ఎక్కమని అన్నారు. సోవాస్మిన్ సురాకామం విషధ్వం గత సాధ్వసా. ఆ శక్తి ఏం చెప్పింది అంటే, మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీరు విమానంలో ఎక్కండి, మిమ్మల్ని చోట తీసుకెళ్తాను, విషయం అంతా మీకే తెలుస్తుంది అని. తన్నిశమ్య వచస్తస్య ఓమిత్యుక్త్వా పునర్వయం సమారుహ్య ఉపవిష్టాస్మ విమానే రత్నమండితే. బ్రహ్మగారు చెప్తున్నారు ఈ కథ అంతా. అంచేత మేమంతా కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ విమానంలోకి ఎక్కారు. ఎక్కగానే ఆ శక్తియే ఆ విమానాన్ని అతి వేగంగా గగనంలోకి తీసుకువెళ్ళింది. స్వశక్త్యా తద్విమానం వై నోదయామాస చాంబరే. అది చాలా మనోవేగముతోటి ఆ విమానం వెళుతోంది.
నజలం తత్ర పశ్యామో విస్మితాస్మో వయం తదా. అలా వెళ్ళి ఒక చోట ఆగింది. అక్కడెక్కడ నీరు కనపడలేదు. అప్పుడు వృక్షా సర్వఫలారమ్యా కోకిలారావమండిత మహీమహీధరా కామం వనాన్యుపవనాని చ. అక్కడ చక్కగా వృక్షాలు, పళ్ళతో కూడినవి, పూలతో కూడినటువంటి కోకిలారవములు అనేకం ఉన్నాయి. సాధారణమైనటువంటి సృష్టి ఎలా ఉందో అదంతా కనపడింది ఆయనకి. అదంతా చూస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేమో స్వర్గలోకమేమో, అదంతా నందనవనము అవి ఉంటాయి కదా, అంచేది స్వర్గలోకమేమో అని వాళ్ళు అనుకున్నారు. మళ్ళీ క్షణకాలంలో ఆమె ఇంకో చోటికి తీసుకువెళ్ళింది. అస్మాభి సంస్థిత దృష్టా విమానోపరి చాంబిక క్షణాచ్చాలగనే విమానం పవనేరితం. అట్లాగా వెళుతూ ఉంటే ఆ స్వర్గము కాబట్టి అక్కడ పారిజాత వృక్షం, ఆ పారిజాత చెట్టు కింద ఆ కామధేను విశ్రాంతి తీసుకుంటోంది. అలాగే ఉచ్చైశ్రవసం, అలాగే అప్సరసలు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు, అలాగే మందార వాటిక, ఉద్యానవనం ఇవన్నీ కనపడుతున్నాయి. కనపడేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. బ్రహ్మగారు, బ్రహ్మతో ఉన్నటువంటి శివకేశవులు చాలా ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇదంతా ఎట్లా వచ్చింది? ఇంతకు ముందు అంతా జలప్రళయం, ఎక్కడ నీరే కదా, ఏమీ లేదు కదా అని అనుకున్నాడు. అక్కడికి వచ్చినటువంటి అక్కడ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండగా అక్కడ వాళ్ళు ఈశ్వరుని చూసి కొంతమంది జయ శబ్దాన్ని పలికారు. తం వీక్ష శంకరం చాన్యం విస్మితాస్తత్ర నారద మాతృభి సంశయావిష్టస్తత్రాహన్యవసం ముని. అలాగే మరొకటి వైకుంఠ సదనం, వైకుంఠ సదనం ప్రాప్తం రమారమణ మందిరం అసంభావ్యాయుతిశ్చ తత్ర దృష్టా మయా సుత. అక్కడ ఈశ్వరుడు ఉండేటువంటి ప్రదేశము కనబడింది. అలాగే ఆ శ్రీ మహావిష్ణువు ఉండేటువంటి వైకుంఠము కనపడింది. ఇవన్నీ ఎట్లా కనబడుతున్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అని అనుకున్నారు. ఇలాగా ఆ ప్రదేశం అంతా చాలా సుందరంగా ఉంది. చక్కనైనటువంటి వృక్షవాటికలు ఉన్నాయి. అంత అందంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని వాళ్ళు చూశారు. తతశ్చాల తరసా విమానం వతరం హసా సుధా సముద్ర సంప్రాప్తో మిష్టవారి మహోర్విమాన్. అలా వెళ్ళేసరికి ఆ సుధా సముద్ర, పాల సముద్రం కనపడింది. ఆ పాల సముద్రం నుండి కొంచెం వెళితే మళ్ళీ అక్కడ గొప్ప మందార పారిజాతాది వృక్షములు అవన్నీ కూడా కనపడ్డాయి. అవన్నీ చూసి వాడు చాలా ఆశ్చర్యపోయారు. అక్కడ ఒక ద్వీపం ఉన్నది. ఆ ద్వీపములో తస్మిన్ ద్వీపే శివాకార పర్యంక సుమనోహర. ఆ ద్వీపంలో చక్కనైనటువంటి శివాకారముగా ఉన్న పర్యంకం ఉన్నదన్నమాట. అంటే పాలసముద్రం వెళ్ళారు. ఆ పాలసముద్రము అట్లా వెళుతూ ఉంటే అక్కడ ఒక ద్వీపం కనబడింది. ఆ ద్వీపములో శివాకారమైనటువంటి, శివుని ఆకారంలో అయితే మంగళకరమైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి ఒక పర్యంకం ఉంది. అది గొప్పగా అలంకరణ చేయబడి ఉంది. నవరత్నాలు పొదగబడి ఉన్నాయి. అది చూసేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అటువంటి పర్యంకం మీద ఒకానొక స్త్రీ కూర్చుని ఉంది. పర్యంక ప్రవరే తస్మిన్ ఉపవిష్టా వరాంగనా. ఆమె రక్తమాల్యముల చేత అలంకరింపబడి ఉంది. ఎర్రచందనం పూసుకుని ఉంది. ఎర్రటి నయనములు ఉన్నాయి. ప్రకాశం విద్యుత్ కోటి సమప్రభ. ఆ మేఘములో వచ్చే మెరుపులు ఎంత కాంతివంతంగా ఉంటాయో అంత కాంతివంతమైనటువంటి రూపంలో ఆవిడ ఉన్నది. రక్తమాల్యాంబరధర రక్త గంధానులేపన
సురక్తనయనా కాంత విద్యుత్కోటి సమప్రభా సుచారు వదనా రక్తదంతచ్చద విరాజిత రమా కోట్యధికా కాంచ సూర్యబింబ నివాఖిల వరపాశాంకుశాభీష్టధరా శ్రీ భువనేశ్వరి అదృష్టపూర్వా దృష్టా సా సుందరీ స్మితభూషణ రీంకార జపనిష్టైస్తు పక్షి బృందైర్నిషేవిత అరుణా కరుణామూర్తి కుమారీ నవయౌవన సర్వశృంగార వేషాఢ్య మందస్మిత ముఖాంబుజ ఉజ్యత్ పీన కుజద్వంద్వ నిర్జితాంభోజ కుట్మల నానామణిగణాకీర్ణ భూషణైరుపశోభిత కనకాంగద కేయూర కిరీట పరిశోభిత కనశ్రీ చక్రతాటంక విటంక వదనాంబుజ ఉల్లేఖా భువనాని భువనేశీతి నామజాపపరాయణై సుఖి సఖీ బృందై స్తుతా నిత్యం భువనేశీ మహేశ్వరి. ఆమె యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని వర్ణించారు. ఆవిడ భువనేశ్వరీ దేవి. ఆమెను చూడడం తటస్థించింది ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఎప్పుడూ కూడా ఆ స్వరూపాన్ని వాళ్ళు చూడలేదన్నమాట. ఆ చూసేసరికి ఆమె కేయం కాంతాచ కిన్నామా నజానీమోత్ర సంస్థిత. ఆమెను చూసి ఎవరీవిడ, ఈవిడ గురించి అసలు మనకి తెలియదే, ఎప్పుడూ చూడలేదే. సహస్ర నయనారామా సహస్రకర సంయుత సహస్రవదనా రమ్యా భాతి దూరాదశ అసంశయం నాప్సరా నాపి గంధర్వీ నేయం దేవాంగనాకిల. ఈవిడ అప్సర స్త్రీ కాదు, గంధర్వ స్త్రీ కాదు, దేవతా స్త్రీ ఏమో ఈవిడ. ఎవరీవిడ అసలు? దేవతా స్త్రీ అంటే దేవతా స్త్రీల గురించి కూడా వాళ్ళకి తెలుసు, అటువంటి ఆవిడ కూడా కాదే, ఎవరీవిడ అని అనుకున్నారు. అప్పుడు ఆమె వీరిని తీసుకెళ్ళినటువంటి శక్తి చెప్పినమాట. వాచాంబాం స్వవిజ్ఞానాత్ కృత్వా మనసి నిశ్చయం ఏషా భగవతీ దేవి సర్వేషాం కారణం హినా. ఈమె ఆ సమస్త విశ్వానికి కారణమైనటువంటి భువనేశ్వరీ దేవి శక్తి స్వరూపిణి. ఈవిడే మహావిద్య మహామాయ పూర్ణా ప్రకృతిరవ్యయా. పూర్ణా ప్రకృతి, ఈవిడ ప్రకృతి, అవ్యయా మహావిద్య మహామాయ. సాధారణమైన వాళ్ళు ఎవరు కూడా ఈమెను గ్రహించలేరు. దురారాధ్య అల్పభాగ్యైశ్చ దేవి విశ్వేశ్వరీ శివ. అల్పభాగ్యం కలిగిన వాళ్ళు ఈమెను చూడలేరయ్యా. ఈరోజు మీరందరూ కూడా భాగ్యవశాత్తు ఆమెను చూడడం తటస్థించింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ధన్యా వయం మహాభాగా కృతకృత్యా స్మ సాంప్రతం యదత్ర దర్శనం ప్రాప్తం భగవత్యా స్వయం త్విదం. అది ఆ భగవతి భువనేశ్వరీ దేవి స్వయముగా మాకు ఈ దర్శనాన్ని ఇవ్వటం చేత మేమంతా ధన్యులు అయ్యాము అని ఎవరు అనుకున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అనుకున్నారు. అప్పుడు విష్ణువుకి తనకి పూర్వమందు ఒకసారి జరిగినది గుర్తుకొచ్చింది. ప్రళయకాలంలో విష్ణువు బాలుడై పటభద్రశాయి అయి ఉన్నటువంటిప్పుడు ఒకానొక శక్తి స్వరూపిణి అతనిని లాలించింది. ఆమెయే ఈ శక్తి అని విష్ణువు గుర్తించాడు. ఆయన అంటున్నాడు, శైషా వరాంగనానామా యా దృష్టా వై మహార్ణవే బాలభావే మహాదేవి డోలయంతీవ మాముదా. అప్పుడు ఆ శక్తి శ్రీ మహావిష్ణువు వటభద్రశాయి అయి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈమె లాలించింది. శయానం వటపత్రే చ పరిజంకే సుస్థిరాదృఢే పాదాంగుష్టం కరే కృత్వా నివేశ్య ముఖ పంకజే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని చెబుతాం కదా.
ఆ బాలముకుందుడు వటపత్రశాయి ఉన్నప్పుడు తన పద్మము లాంటి చేతితోటి పద్మము లాంటి ఆ పాదము యొక్క అంగుష్టాన్ని పద్మము వంటి ముఖము ఆ ముఖమునందున్న నోటిలో పెట్టుకుంటూ ఉన్నట్టుగా మనకి వటపత్రశాయి యొక్క దర్శనం ఉంటుంది. ఆ బాలుణ్ణి లాలించినటువంటి ఆమె ఈ ఆది పరాశక్తి. ఆయనకి అది గుర్తుకొచ్చిందనమాట. రమమాణం కోమలాంగం వటపత్రపుటే స్థితం గాయంతి డోలయంతి చ బాలభావాన్మయి స్థితే. ఉయ్యాలలో ఊపింది ఆవిడ, పాట పాడుతూ లాలన చేసింది. శేయం సునిస్థితం జ్ఞానం జ్ఞాజాతం మే దర్శనాత్ ఇవ కామం నో జననీ శైషా శృణుతం ప్రవదామ్యహం అనుభూతం మయా పూర్వం ప్రత్యభిజ్ఞా సముత్థిత అని విష్ణుమూర్తి అన్నాడు. ఇదివరకు ఆమె యొక్క ఆ లాలనని నేను పొందాను ఆ బాలావస్థలో ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది, ఆమె అయ్యి భువనేశ్వరీ దేవి ఈ శక్తి అని అనుకున్నా. తర్వాత బ్రహ్మగారు అడిగారు విష్ణువుని. ఇత్యుక్త్వా భగవాన్ విష్ణు పునరాహ జనార్దన వయం గచ్చేమ పార్శ్వే స్యాం ప్రణమంత పునః పునః. విష్ణువు ఆ కథ చెప్పి ఆమె దొరుకు ఎరుగున్నావిడే అనే ధోరణితోటి మనం ఆ అమ్మవారి దగ్గరికి, శక్తి దగ్గరికి మనం వెళదాము అన్నాడు. యదినో వారయిష్యంతి ద్వారస్థా పరిచారికా పఠిష్యామశ్చ తత్రస్థా స్థితిం దేవ్యా సమాహిత. ఆ అమ్మవారి దగ్గరికి వెళితే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు, స్త్రీలైతే ద్వారపాలికలు, వాళ్ళు కనుక మనకు అడ్డు పెట్టినట్టయితే మనం ఆ దేవీ స్థుతి చేద్దాము అన్నారు. సరే అని వాళ్ళు ముగ్గురు ఆ అమ్మవారిని చేరుకోవడానికి దగ్గరకు వెళ్ళారు. వెళుతూ ఉంటే ద్వారస్థాన్ వీక్షతాన్ సర్వాన్ దేవీ భగవతీ తదా స్థితం కృత్వా చకారాసు తాన్ స్త్రీ రూపధారిణ. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మవారు వాళ్ళకేసి అట్లాగా చూసింది. చూసేసరికి ముగ్గురు కూడా స్త్రీ రూపధారుడైపోయారు. సర్వాన్ దేవీ భగవతీ తదా స్మితం కృత్వా చకార ఆశు తాన్ తాన్ స్త్రీ రూపధారిణ. ఒక్క చిరునవ్వుతోటి ఆమె వాళ్ళను స్త్రీలుగా మార్చేసింది. అప్పుడు వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చక్కని యౌవనములో కలిగినటువంటి అందమైనటువంటి స్త్రీలుగా అయిపోయారు. ఒకళ్ళొకళ్ళు చూసుకుని చాలా ఆశ్చర్యపోయారు. విస్మయం పరమం ప్రాప్తా గతాః తత్సన్నిధిం పునః. ఇలా గొప్ప ఆశ్చర్యపోయి అమ్మవారి దగ్గరకు వెళ్ళారు. ఆమె ప్రీతిపాత్రముగా చక్కగా వాళ్లను దర్శించింది. నఖ దర్పణ మధ్యే వై దేవ్యాశ్చరణ పంకజే. వీళ్ళు ఆ అమ్మవారి దగ్గరకు వెళ్ళి, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మొట్టమొదట పాదములకు నమస్కరిస్తాం. ఆ విధంగా ఆ అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆమె పాదాలకేసి చూశారు. ఇంకా నమస్కారం చేయలేదు. అక్కడ మణి ఖచ్చితమైనటువంటి పాదపీఠిక ఉన్నది. ఆ పాదపీఠిక మీద ఆ అమ్మవారి పాదములు ఉన్నాయి. ఆ పాదములు కేసి ఒక్కసారి చూశారు. చూసేసరికి ఆమె పాదముల ఆ వేళ్ళకి ఉండేటువంటి గోళ్ళు, ఆ నఖముల కాంతి, ఆ కాంతిలో వీళ్ళకి బ్రహ్మాండం అంతా కనపడిపోయింది. ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క పాద నఖముల యొక్క కాంతి యందు మొత్తం బ్రహ్మాండం అంతా కనపడింది. బ్రహ్మాండమఖిలం సర్వం తత్ర స్థావర జంగమం. స్థావరములు జంగమములుతో నిండి ఉన్నటువంటి బ్రహ్మాండమంతా కూడా
కనపడింది. అంతేకాదు కేవలం బ్రహ్మాండం కనపడితే దాంట్లో ఉన్నటువంటి అహం విష్ణుశ్చ రుద్రశ్చ వాయురగ్నిర్యమో రవి వరుణ శీతగుస్త్వష్ట కుబేర పాకశాసన పర్వతా సాగరా నద్యో గంధర్వాప్సరసస్తథా విశ్వావసుశ్చిత్రకేతుష్ శ్వేతశ్చిత్రాంగదస్తథా నారదస్తుంబురుశ్చైవాహాహూస్తదైవ చ. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దిక్పాలకులు, నారదుడు, తుంబురుడు, అలాగే గంధర్వులు, అశ్వినీ దేవతలు, అలాగే శేషాది ఆదిశేషాది సర్పములు, వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం, పర్వతాలు ఇవన్నీ కనపడ్డాయి. అది చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏవం దృష్టం మయా తత్ర పాదపద్మనఖే స్థిత విస్మితోహం తతో వీక్ష్య కిమేతదితి శంకితః. విష్ణుశ్చ విస్మయావిష్ట శంకరశ్చ తథా స్థితః. బ్రహ్మగారేమో నాకు ఇలా కనపడ్డాయని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి విష్ణువుతో ఏమిటయ్యా ఇట్లా కనపడుతోందన్నాడు. విష్ణువు అవి చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే శంకరుడు కూడా అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా అమ్మవారి యొక్క పాదనఖ కాంతిలో మొత్తం బ్రహ్మాండాంతంతని దర్శించారన్నమాట. అలా సందర్శించి చాలా ఆశ్చర్యపోయారు. ఏకదా తాం మహాదేవీం దేవీం శ్రీ భువనేశ్వరీం తుష్టావ భగవాన్ విష్ణు యువతీ భావ సంస్థిత. సరే, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా స్త్రీ రూపంలో ఉన్నారు కదా. అంచేత యువతీ భావంలో ఉన్నటువంటి వారు ముగ్గురు కూడా అలా ఉండగా విష్ణువు ఆ భువనేశ్వరీ దేవిని స్తుతించాడు. నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్ర్యై సతతం నమః కళ్యాణ్యై కామదాయై చ వృత్యై సిద్ధ్యై నమో నమః సచ్చిదానందరూపిణ్యై సంసారారణయే నమః పంచకృత్య విధాత్ర్యై తే భువనేశ్యై నమో నమః సర్వాధిష్టాన రూపాయై కూటస్థాయై నమో నమః అర్ధమాత్రార్థభూతాయై ఉల్లేఖాయై నమో నమః జ్ఞాతం మయాఖిలమిదం త్వయి సన్నివిష్టం త్వత్తోస్య సంభవ లయావపి మాతరజ్య శక్తిశ్చ తేస్య కరణే వితత ప్రభావ జ్ఞాతాధునా సకలలోకమయీతి నూనం. ఆ స్థుతిని మనం ఆ విధంగానే స్థుతి చదువుకున్నట్టయితే ఆ విష్ణుమూర్తి చేసినటువంటి స్థుతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అటువంటి స్థుతి చేయగానే విద్యాత్వమేవ నను బుద్ధిమతాం నరాణ శక్తిస్త్వమేవ కిల శక్తిమతాం సదైవ త్వం కీర్తి కాంతి కమలామల తుష్టి రూప ముక్తిప్రద విరతిరేవ మనుష్యలోకే. అటువంటి అమ్మవారిని కనుక మనం స్తుతించినట్లయితే ఆమె మనకి విద్య, ఆమెయే బుద్ధి, ఆమెయే శక్తి, ఆమెయే కీర్తి, ఆమెయే తుష్టి, ఆమెయే మనకి ముక్తిని కూడా కలగజేసేటువంటి అన్నమాట. ఆ విధంగా స్తుతి చేశారు. నమో దేవి మహావిద్యే నమామి చరణౌ తవ సదా జ్ఞాన ప్రకాశం మే దేహి సర్వార్థదే శివే. ఆ విధంగా స్తుతించిన తరువాత అనంతరము ఈశ్వరుడు కూడా ఆ దేవిని స్తోత్రం చేశారు. యది హరిస్తవ దేవి విభావజ యది హరిస్తవ దేవి విభావజస్తదను పద్మజయేవ తవోద్భవ కిమహమత్ర తవాపి న సద్గుణ సకలలోక విధౌ చతురాశివి. బ్రహ్మగారు స్తుతించారు. ఆ బ్రహ్మగారికి సృష్టి చేయమని నువ్వు అప్పగించేవు. విష్ణువు కూడా నీ వల్ల లాలింపబడినటువంటి వాడు. విష్ణువు స్తుతించాడు. నేను కూడా నీ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నేను నీ యొక్క స్తుతి చేస్తాను అంటూ ఈశ్వరుడు కూడా అమ్మవారిని స్తుతించాడనమాట.
నచ విదంతి వదంతి చయన్యథా హరిహరాజకృతం నిఖిలం జగత్ తవ కృతాస్త్రయ ఏవ సదైవతే విరచయంతి జగత్ సచరాచరం. లోకంలో అందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మగారు సృష్టి చేస్తారు, విష్ణువు రక్షణ చేస్తాడు, లయం ఈశ్వరుడు లయం చేస్తాడు అని అనుకుంటున్నారే కానీ వాళ్ళకి అసలు విషయం తెలియదు. మా ముగ్గురిని కూడా ఈ పనిలో నియోగించినటువంటిది నీవే కదా. తవ కృతాశ్రయ ఏవ సదైవతే, నీ చేత నియమింపబడినటువంటి మేము ఈ పనులు మేము చేస్తూ ఉన్నాము. ఈ సంగతి సాధారణంగా లోకంలో ఎవరికి తెలియదు. న తపసా నదమే న సమాధినా నచ తథా విహితై క్రతుభిర్యథా తవ పదబ్జ పరాగ నిషేవణాత్ భవతి ముక్తిరజే భవసాగరా. ఎంత తపస్సు చేసినా, ఇంద్రియ నిగ్రహంతో సమాధిలో ధ్యానించిన, ఇటువంటి క్రతువులు ఆచరించిన, నిన్ను సేవించినందువల్ల కలిగినట్లుగా ఈ సంసారము నుండి ముక్తి వీటి వల్ల కలగదు. కాబట్టి నీ పాదాబ్జములను సేవించి అక్కడ ఉన్నటువంటి పరాగము నెత్తి మీద ధరించినట్లయితే దానివల్లే ముక్తి కలుగుతుంది అని ఆ విధంగా ఈశ్వరుడు కూడా స్తోత్రం చేశాడు. అప్పుడు ఆమె ఈశ్వరుడికి నవాక్షరమైనటువంటి 9 వర్ణములు కలిగిన మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మంత్రము స్వీకరించి ఈశ్వరుడు చాలా ఆనందాన్ని పొందాడు. ఆ విధంగా బ్రహ్మగారు బీజయుక్తం శుభోచ్చారం శంకర తస్థివాంతదా తదా అవస్థితం దృష్ట్వా శంకరం లోకశంకరం అవోచంతాం మహామాయాం సంస్థితోహం పదాంతికే. ఈయన కూడా అమ్మా శంకరుల వారికి ఇటువంటిది ఇచ్చేవు, మరి నన్ను కూడా అనుగ్రహించు అని ప్రార్థించాడు. కర్తాహం ప్రకరోమి సర్వమఖిలం బ్రహ్మాండమత్యద్భుతం కోన్యోస్తిహ చరాచరే త్రిభువనే మత్త సమర్థ పుమాన్ ధన్యోస్మ్యత్ర న సంశయం కిల యదా బ్రహ్మాస్మి లోకాదిగః మగ్నోహం భవసాగరే ప్రవితతే గర్వాభివేశాదితి. ఆ విధంగా ఆ భువనేశ్వరీదేవి సృష్టికి అతను ఆజ్ఞాపిస్తే ఆయన అన్నాడు అనమాట, ఆహా, నీ యొక్క దయ వల్ల నేను ఈ గొప్ప సృష్టి అంతా కూడా నేను చేయగలుగుతున్నాను. అట్లా చేయగలిగినటువంటి మరో వ్యక్తి ఎవరు? అలాగా సృష్టి చేయగలిగిన మరో వ్యక్తి లేరు. నీ యొక్క అనుగ్రహం చేత నేనే ఇంతటి గొప్పవాడిని అని నేను అహంకరిస్తున్నాను అని కూడా అన్నాడు. అహం వేద్మి కోన్యో వివేదాదిమాయే క్షమస్వాపరాధం త్వహంకారజం మే. అహం వేద్మి కోన్యో వివేదాదిమాయే, మహామాయ ఆదిమాయ అయినటువంటి నిన్ను నేను తెలుసుకున్నాను, ఇంకోడు ఎవరు తెలుసుకుంటారు? ఇంకెవరు తెలుసుకోలేడు, నేనే తెలుసుకున్నాను. అయితే ఇట్లాంటి అహంకారం, అంటే నీ అనుగ్రహం వల్లనే ఇంతటి శక్తివంతుణ్ణి, అలాగే నిన్ను నేనే తెలుసుకున్నాను అనేటువంటి అహంకారం కొంచెం, అది చాలా అపరాధమే అహంకారం కూడా. అటువంటి అహంకారం అనే అపరాధం నాలో ఉంటే నువ్వు క్షమించు తల్లి అన్నాడు. క్షమస్వ అపరాధం అహంకారజం మే, నా అహంకారం వల్ల పుట్టినటువంటి ఆ అపరాధాన్ని నీవు క్షమించవలసింది అన్నాడు. ఈ విధంగా బ్రహ్మగారు కూడా స్తుతించారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ భువనేశ్వరి దేవిని స్తుతించారు అన్నమాట. తర్వాత బ్రహ్మగారు ఏమన్నారంటే,
పుమానపి త్వం స్త్రీవాసి వద విస్తరతో మమ జ్ఞాత్వాహం పరమాం శక్తిం ముక్తస్యాం భవసాగరాత్. అదృశ్యవశాత్తు మేమందరం మిమ్మల్ని చూడగలిగాము, అదే శక్తి స్వరూపిణి నిన్ను చూడగలిగాము. అయితే నీవు స్త్రీవా పురుషునివా ఏమిటి అని నీ గురించి వివరంగా మాకు చెప్పవలసింది. ఆ పరమశక్తి అయినటువంటి మీ గురించి తెలుసుకొని మేము ముక్తులం అవుతాము అని అడిగితే దేవి ఉవాచ. అప్పుడు ఆదిశక్తి ఆ భువనేశ్వరీ దేవి ఈ విధంగా చెప్పింది. సదైకత్వం నభేదోస్తి సర్వదైవం వాస్య చ యోసౌ సాహం అహం యోసౌ భేదోస్తి మతి విభ్రమాత్ ఆవయోరంతరం సూక్ష్మం యో వేదమతిమాన్ హి సహ విముక్తస్సు సంసారాన్ముచ్యతే నాత్ర సంశయః. ఏకమేవాద్వితీయం వై బ్రహ్మ నిత్యం సనాతనం ద్వైతభావం పునర్యాతి కాల ఉత్పత్సు సంజ్ఞకే. అద్వితీయం బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అదే సత్యము. అయితే అదే బ్రహ్మము సృష్టి కాలములో బ్రహ్మగాను, స్థితి కాలంలో విష్ణువుగాను, లయకాలంలో ఈశ్వరుడిగాను భావింపబడతాడు. అంతేగాని దీంట్లో వస్తుతః భేదమేమీ లేదు. యోసౌ సాహం అహం యోసౌ భేదోస్తి మతి విభ్రమాత్. మీరు ఎవరినైతే ఈ విధంగా అనుకుంటున్నారో ఆ వారు నేను ఒకటిగా, అంటే ఉద్దేశం మీరు పురుషుడుగా మొత్తం సృష్టికంతకి కారణంగా పురుషుడు అనుకుంటే ఆ పురుషునికి నాకు భేదం ఏమీ లేదు. స్త్రీ అనుకుంటే ఆ స్త్రీకి నాకు భేదం లేదు, అంతా ఒక్కటే. నూనం సర్వేషు దేవేషు నానా నామధరాహ్యహం భవామి శక్తి రూపేణ కరోమి చ పరాక్రమం గౌరీ బ్రాహ్మీ తథా రౌద్రీ వారాహి వైష్ణవీ శివ వారుణీ చాథ కౌబేరీ నారసింహీ చ వాసవి. అని శక్తి స్వరూపిణిగా ఆమె తన యొక్క ప్రభావాన్ని చూపించినటువంటి, పరాక్రమాన్ని చూపించినటువంటి స్వరూపముల యొక్క పేర్లు. నానా రూపములతో నానా శక్తి స్వరూపముగా ఉన్నటువంటి ఆమెను నేనే, మరొకరెవరూ లేరు. ఆమెయే గౌరీ, ఆమెయే బ్రాహ్మి, ఆమెయే రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌవేరి, నారసింహి, ఇట్లా వివిధ రూపాల్లో ఉన్నటువంటిదంతా కూడా నేనే. అంటే శక్తి స్వరూపిణి నేను. శక్తి కనుక లేకపోతే లోకంలో ఎవరు ఎవరిని గౌరవించరు. శక్తిహీనం నరం బ్రూతే లోకశ్చైవాతి దుర్బలం. శక్తి లేనటువంటి వాడిని లోకంలో అందరూ వీడు చాలా దుర్బలుడు అంటాడు. అలాగే ఆ శక్తి కనుక లేకపోయినట్టయితే విష్ణువు స్థితిని కాపాడలేడు, సృష్టి యొక్క స్థితిని. బ్రహ్మ సృష్టి చేయలేడు, రుద్రుడు లయము చేయలేడు. అంచేత వీళ్ళందరూ కూడా నా యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తినే వాళ్ళలో ప్రవేశిస్తోంది, ఆ శక్తి ద్వారానే చేయగలుగుతున్నారు. అలాగే సూర్యచంద్రులు కానీ, భూమి కానీ, వాయువు కానీ, అగ్ని కానీ, ఇవన్నీ కూడా వారి వారి యొక్క పనులను వాళ్ళు చేస్తున్నారు అంటే వాడికి ఆ విధమైన శక్తిని కలుగజేసింది నేనే అని చెప్పారు. గృహాణ ఇమాం విధే శక్తిం స్వరూపాం చారుహాసినీం మహాసరస్వతీం నామ్నా రజో గుణయుతాం వరాం. ఆమె ఆ భువనేశ్వరీ దేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన శక్తి ఇచ్చింది. ఆ శక్తిని ఆమె ఇస్తున్నట్టుగా అక్కడ స్వరూపాన్ని చెప్పింది అనమాట. ఇక్కడ గృహాణ ఇమాం విధే శక్తిం స్వరూపాం చారుహాసినీం మహాసరస్వతీం నామ్నా రజోగుణయుతాం వరాం. బ్రహ్మగారికి ఇస్తోంది సరస్వతీదేవి, రజోగుణయుతం. రజోగుణమే సరస్వతీదేవిగా ఆ బ్రహ్మగారిలో
ప్రవేశిస్తుంది అనమాట. అంచేత బ్రహ్మ సృష్టి చేయగలుగుతున్నాడు. రజోగుణ రూపమైన శక్తి ఆవిడ సరస్వతీదేవి. ఆవిడ బ్రహ్మలో ప్రవేశించింది. ఇగో ఈ సరస్వతీ రూపమైన శక్తిని నీకు ఇస్తున్నాను, తీసుకో అని ఆ ఆదిశక్తి పరాశక్తి భువనేశ్వరీదేవి చెప్పింది అనమాట. శ్వేతాంబరధరాం దివ్యాం దివ్యభూషణ భూషితాం వరాసన వరాసన సమారూఢాం క్రీడార్థం సహచారిణి ఏషా సహచరీ నిత్యం భవిష్యతి వరాంగన. అయితే ఆ శక్తికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ సరస్వతీ రూపముగా బ్రహ్మగారికి ఇచ్చింది. ఈవిడెప్పుడు కూడా సహచరి నీకు కూడా ఉంటుంది, ఈమె సహాయంతో నువ్వు మొత్తం సృష్టినంతని చేస్తూ ఉండు అని చెప్పాడు. అలాగే మాననీయస్త్వయా విష్ణు పూజనీయశ్చ సర్వదా సత్వగుణ ప్రధానత్వాదధిక సర్వతః సదా. అదే విధంగా విష్ణువుకి సాత్వికీ శక్తిని ఆవిడ ఇచ్చింది. ఆమె లక్ష్మీదేవిగా. జగన్మాత హరింప్రాహ శుచిస్మిత విష్ణో వ్రజ గృహాణేమాం మహాలక్ష్మీం మనోహరాం. విష్ణువుకి సాత్విక శక్తి, మహాలక్ష్మి స్వరూపమైనటువంటి శక్తిని విష్ణువుకి ఇచ్చింది. ఇచ్చి నీవు ఈ శక్తితోటి ఉండి ఈ సృష్టి యొక్క స్థితిని కాపాడు. లక్ష్మీనారాయణాఖ్యోయం యోగో వై విహితో మయా. చదివేవాళ్ళు మనం లక్ష్మీనారాయణుడు అంటాం. ఈ లక్ష్మీనారాయణ యోగము అంటే వీరు ఇరువురి యొక్క కలయిక అనేటువంటిది నా చేత విధింపబడింది. నీకు నేను లక్ష్మీదేవిని ఇస్తున్నాను, మీరు ఇరువురు ఈ సృష్టి యొక్క స్థితిని కాపాడండి అని చెప్పింది. అదేవిధంగా ఈశ్వరుడు, ఆ ఈశ్వరునికి కూడా శక్తినిచ్చింది ఆవిడ. శివశ్చ మాననీయో వై సర్వథా ఉత్తమో గుణః యజ్ఞకార్యేషు సర్వేషు పూజనీయ ప్రయత్నతః. ఈ విధంగా ఆయనకి ఈశ్వరుడికి కూడా శక్తినిచ్చింది ఆమె. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా యజ్ఞములో గౌరవింపదగినటువంటి వాడు. యజ్ఞకార్యేషు సర్వేషు పూజనీయ ప్రయత్నతః. శక్తయో మే తదోత్పన్నా హరిష్యంతి సువిగ్రహా వారాహి వైష్ణవీ గౌరీ నారసింహీ సదాశివ. ఏతాశ్చాన్యాశ్చ కార్యాణి కురుత్వం కమలోద్భవా. ఈ విధంగా బ్రహ్మగారికి, విష్ణువుకి, ఈశ్వరునికి ఇచ్చిన శక్తి పేరు మహాకాళి అంటారు. గృహాణ హర గౌరీంత్వం, గౌరీదేవే, ఆవిడే మహాకాళీ స్వరూపముగా. గృహాణ హర గౌరీంత్వం మహాకాళీం మనోహరాం కైలాసం కారయిత్వా చ విహరస్వ యథా సుఖం అని చెప్పింది. ఇదే మనం మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపముగా చెప్తూ ఉంటాం శక్తిని. ఈ ముగ్గురు కూడా మహా సరస్వతి బ్రహ్మ యొక్క శక్తి, మహాకాళి ఈశ్వరుని యొక్క శక్తి, మహాలక్ష్మి విష్ణువు యొక్క శక్తి అని ఇచ్చి మీరు మీ యొక్క విధులను ఆచరిస్తూ ఉండండి అని చెప్పింది. నిర్గుణ పరమాత్మాసౌ నతు దృశ్య కదాచన సగుణా నిర్గుణాచాహం సమయే శంకరోత్తమ సదాహం కారణం శంభో నచ కార్యం కదాచన సగుణా కారణత్వాద్వై నిర్గుణ పురుషాంతికే మహత్తత్వం అహంకారో గుణా శబ్దాదయస్తథా కార్యకారణ రూపేణ సంసరతే తు అహర్నిశం. కారణము లేకుండా ఏదీ జరగదు. కాబట్టి నేను సగుణ స్వరూపురాలిగాను ఉంటాను, నిర్గుణ స్వరూపముగాను ఉంటాను. ఈ నా వలనే ఈ సృష్టి మహదహంకారము, మహత్తు అహంకారము, తర్వాత గుణములు, వాటి నుండి రూప శబ్ద గంధాది పంచతన్మాత్రలు, దాని నుండి
ఈ పృథివ్యాప తేజో వాయురాకాశములైనటువంటి పంచమహాభూతములు ఈ విధంగా ఒకదాని తర్వాత అన్ని సృష్టింపబడ్డాయి. ఇవన్నిటికీ కూడా కారణం నేనే అని చెప్పి ప్రజంత్వజ్జ విమానేన కార్యార్థం మమ సత్తమా స్మరణాదర్శనం తుభ్యం దాస్యేహం విషమే స్థితే స్మర్తవ్యాహం సదా దేవా పరమాత్మా సనాతన ఉభయో స్మరణాదేవ కార్యసిద్ధిరసంశయం. అది అయ్యా ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమెతో ఆ విమానంలో ఇంతవరకు వచ్చారు. ఇక్కడ వాళ్ళకి వాళ్ళ శక్తుల్ని నేను ఇచ్చాను అని చెప్పింది. తర్వాత మీరంతా కూడా వెళ్ళరండి ఇక్కడి నుంచి అని. ప్రజంతు అద్య విమానేన, ఎట్లా అయితే విమానంలో వచ్చారు అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి. మీకు ఎప్పుడూ కూడా స్మరిస్తే చాలు నా యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పింది. ఇత్యుక్త్వా విసర్జ అస్మాన్ దత్తా శక్తి సుసంస్కృత విష్ణవేధ మహాలక్ష్మీం మహాకాళీం శివాయ చ మహాసరస్వతీం మహ్యం స్థానాత్ తస్మాత్ విసర్జితా. ఆ విధంగా ఈ ముగ్గురు కూడా, అంటే బ్రహ్మ సరస్వతీ శక్తిని, విష్ణువు లక్ష్మీ శక్తిని, ఈశ్వరుడు మహాకాళీ శక్తిని స్వీకరించి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ విమానంలో తిరిగి వచ్చేశారు. వస్తు ఆసాద్య తస్మిన్ వితతే విమానే ప్రాప్తా వయం పంకజ సన్నిధౌ చ మహార్ణవే యత్ర హతౌ దురత్యయౌ మురారిణాతౌ మధుకైటభాఖ్యౌ. ఇంతకుముందు విష్ణువు మధుకైటభులను ఎక్కడైతే సంహరించాడో ఆ ప్రదేశానికి వాళ్ళు వచ్చేశారు. అక్కడి నుంచే కదా వీళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. విమానం వచ్చింది, వీళ్ళు ఎక్కొచ్చారు. అంటే అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయారు అన్నమాట. తర్వాత ఏవం ప్రభావాసా దేవి మయా దృష్టాథ విష్ణునా శివేనాభి మహాభాగా తాస్తా దేవ్య పృథక్ పృథకు. ఈ విధంగా ఒకే శక్తి స్వరూపంలో ఉన్నటువంటి భువనేశ్వరి దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వేరు వేరు శక్తుల్ని ప్రసాదించింది. అప్పుడు మూడు శక్తులుగా త్రిగుణా వీక్షితా శక్తి నిర్గుణా కీదృశీపిత. నారదుడు బ్రహ్మగారిని మళ్ళీ అడిగాడు, సగుణురాలై మూడు రూపములలో శక్తి మాకు కనపడింది ఇవ్వటం, అయితే నిర్గుణ శక్తి ఎవరు? నిర్గుణ స్వరూపం ఆమె యొక్క తత్వం ఏమిటి అంటే, సగుణ స్వరూపం అయితే ఒక రూపం ఉంటుంది, ఆమె చేసేటువంటి క్రియ ఉంటుంది, తెలుస్తుంది మనకి. నిర్గుణ యొక్క శక్తి అంటే నిర్గుణ స్వరూపము యొక్క ఆ స్వరూపము తెలియదు. నిర్గుణము అనేసరికి నామరూపములు ఉండవు. నామరూపము లేకపోతే ఆమెను ఎట్లా ఊహించగలం, ఎట్లా ధ్యానించగలం? అంచేత ఆమె యొక్క ఆ తత్వ స్వరూపాన్ని వివరించవలసింది. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, నిర్గుణస్య మునే రూపం నభవేత్ దృష్టిగోచరం దృశ్యంచ నశ్వరం యస్మాత్ అరూపం దృశ్యతే కథం. అది నిర్గుణము అంటేనే రూపము లేనిది, కాబట్టి అది కనపడదు. రూపం ఉంటే అది నశించిపోతుంది. దృశ్యంచ నశ్వరం యస్మాత్, రూపము అంటే కనపడేదే రూపం, కంటికి కనపడేది రూపం. ఒకసారి రూపము దాలిస్తే అది ఎప్పటికైనా నశించేపోతుంది, అంటే సగుణమే అయిపోతుంది అనమాట. అందుచేత నిర్గుణము అని అనగానే దానికి రూపం ఉండదు. రూపం లేకపోతే ఎలా కనపడుతుంది? కనపడదు. కాబట్టి కంటికి కనపడేటువంటిది కాదయ్యా. స్వరూపం దేవదేవేశ. అప్పుడు అన్నాడు, ఆమె శక్తి స్వరూపిణిగా మూడు నిర్గుణములు, సగుణములో మూడు రూపాల్లో మూడు శక్తులుగా చెప్తున్నాం కదా. సాత్విక రాజసశ్చైవ తామసశ్చ తథాపర. సాత్విక రాజస తామసములు అని గుణములుగా మనం చెప్తున్నాం కదా. ఆ పోనీ ఆ గుణముల యొక్క స్వభావాన్ని వివరిస్తే దాన్ని బట్టి ఆ స్వరూపం ఇటువంటిది అని మేము ఊహించుకుంటాం కదా అన్నారు. అప్పుడు బ్రహ్మగారు ఒక్కొక్క శక్తి యొక్క, అంటే
గుణము ఆ గుణము వల్ల ఉండేటువంటి శక్తి, తామస గుణము తామసీ శక్తి, రాజస గుణము రాజసీ శక్తి, సాత్విక గుణము సాత్వికీ శక్తి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాడు. దాన్ని బట్టి మనం ఓహో ఇది తామస గుణ ప్రభావము, ఈ ప్రవర్తన రాజస గుణ ప్రభావము, ఈ ప్రవర్తన సాత్విక గుణ ప్రభావము అని మనం అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే స్పష్టంగా ఎదురుగా ఆ రూపం కనపడదు కాబట్టి. తామస్యా ద్రవ్యశక్తేశ్చ శబ్దస్పర్శ సముద్భవ రూపం రసశ్చ గంధశ్చ తన్మాత్రాణి ప్రచక్షతే. ఆ తామసీ శక్తి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే స్వరూపైక గుణోగ్నిశ్చ జలం రసగుణాత్మకం పృథ్వీ గంధగుణాజ్ఞేయ సూక్ష్మాణ్యేతాని నారద దశైతాని మిలిత్వాతు ద్రవ్యశక్తియుతాని వై తామసాహంకారజ స్యాత్ సర్గస్తదనువృత్తికః. ఈ తామస గుణము అనేటువంటి దానికి కూడా మళ్ళీ దీంట్లో రూపరసగంధ తన్మాత్రలు, పంచతన్మాత్రలు, అలాగే హృదయ తేజో వాయు ఆకాశములు, వీటి ఈ 5 ఆ 5 కలిసి 10, వీటితో కూడి ఆ తామస శక్తి వ్యవహరిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే రాజస్యాశ్చ క్రియాశక్తేరుత్పన్నాని శృణుష్వమే. ఈ రాజస శక్తి వల్ల ఉత్పన్నమయ్యేవి ఏమిటి అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, ఇవి రాజస శక్తి వల్ల ఏర్పడేటువంటివి. అలాగే పంచ ప్రాణములు, ప్రాణాపాన వ్యానోదాన సమాన సప్రాణాహ అని పంచప్రాణములు అని చెప్తాము. అవి మొత్తం ఇవి 15 అనమాట. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, ఈ 15 రాజస శక్తి స్వరూపములు అనమాట. జ్ఞానశక్తి సమాయుక్త సాత్వికాశ్చ సముద్భవ దిశో వాయుశ్చ సూర్యశ్చ వరుణశ్చ అశ్వినావపి జ్ఞానేంద్రియాణం పంచానాం పంచాధిష్టాతృదేవతా చంద్రో బ్రహ్మ రుద్ర క్షేత్రజ్ఞశ్చ చతుర్థకః. ఈ విధంగా ఈ సాత్విక శక్తి, దాన్నే మనం సాత్విక శక్తి, అదే జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తి లేదా సాత్విక శక్తి వల్ల ఏమిటి అంటే దిక్కులు, వాయువు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, ఇవన్నీ కూడా లోపల ఉండే అంతఃకరణం, మనస్సు, ఇవన్నీ కూడా ఆ సాత్విక శక్తి వల్ల ఏర్పడేటువంటివి. ఈ విధంగా మొత్తం సృష్టి అంతా కూడా ఆ 3 గుణములతోటి ఎలా ఏర్పడిందో వివరించి చెప్పాడు. అయితే ఆ గుణం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ స్వభావం మనకి ఎలా కనపడుతుంది అనేది వివరిస్తున్నాడు. సత్వం ప్రీత్యాత్మకం జ్ఞేయం సుఖాత్ ప్రీతి సముద్భవ ఆర్జవంచ తథా సత్యం శౌచం శ్రద్ధా క్షమా ధృతి అనుకంపా తథా లజ్జా శాంతి సంతోష ఏవచ. ఆ సత్వగుణ సంపన్నులు ప్రీతిపాత్రుడై ఉంటారు, రుజు స్వభావం కలిగి ఉంటారు, సత్యం మాట్లాడుతారు, శుచిగా ఉంటారు, శ్రద్ధ ఉంటుంది, సహనం కలిగి ఉంటారు, ధైర్యం కలిగి ఉంటుంది, ఎదుటి వాళ్ళ పట్ల దయ కలిగి ఉంటారు, అలాగే లజ్జ, సిగ్గు ఉంటుంది, శాంతి, ఎల్లప్పుడూ సంతోషం, ఈ గుణాలు కలిగి ఉన్న వారిని సాత్వికులు అంటే సత్వగుణ సంజాతమైనటువంటి గుణాలు ఇలా ఉంటాయి. అదేవిధంగా రాజస గుణాలు, రాజస గుణాలలో కొన్ని ఎట్లా ఉంటాయి అంటే ఈ మధ్యలో ఇంకొక అంశము, సాత్వికీ రాజసీ చైవ తామసీ చ తథాపరా శ్రద్ధాతు త్రివిధా భోక్త మునిభిస్తత్వదర్శిభిః. 3 గుణములు అందరిలోనూ ఉంటాయి, అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుంది. అంచేత కొందరికి సాత్విక శ్రద్ధ, కొందరికి రాజస శ్రద్ధ, కొందరికి తామస శ్రద్ధ ఉంటుంది.
రక్తవర్ణంతు రజఃప్రోక్తం అప్రీతికరమద్భుతం. ఇంతకుముందు మనకి సాత్విక శక్తి ఎట్లా ఉంటుందో చెప్పారు, తత్ప్రభావమైన గుణాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు రజోగుణం వల్ల ఎట్లా ఉంటాయి అంటే, అప్రీతి దుఃఖయోగత్వాత్ భవత్యేవ సునిశ్చిత, ప్రద్వేషో తథా ద్రోహో మత్సరస్తంభ ఏవ చ, ఉత్కంఠా చ తథా నిద్రా శ్రద్ధా తత్ర చ రాజసి, మానో మదః గర్వో రజసా కిల జాయతే. ఈ రజోగుణం వల్ల అప్రీతి, ద్వేషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ద్రోహం ఉంటుంది, మాత్సర్యం ఉంటుంది, ఉత్కంఠ విపరీతమైన ఆసక్తి కలిగి ఉండడం, అలాగే నిద్ర, అభిమానము, అలాగే గర్వము, ఇవన్నీ కూడా రాజస గుణం ఉన్న వాటిలో కనపడతాయి. అంటే అప్పుడు వీళ్ళు రజోగుణం ఎక్కువగా ఉన్నది అని. అన్ని గుణాలు ఒకేసారి ఉండకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క గుణము వృద్ధి చెందుతుంది. రజోగుణం వృద్ధి చెందితే వాడు కోపంగా ఆ సమయంలో చాలా విపరీతమైన కోపంగా ఉంటాడు. అట్లా కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత తామసీ గుణం, దానివల్ల ఏమిటంటే తామసీ గుణము ఉన్నటువంటి వాళ్ళల్లో ఆలస్యం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, వివాద, కార్పణ్యం, కౌటిల్యం, రోష, వైషమ్యం, పరదోషానుదర్శనం. ఈ తామస గుణం ఉన్నటువంటి వాళ్ళు బాగా అలసత్వం, ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్ళి ఉత్సాహం ఉండదు, అలసుడుగా ఉంటాడు ఎప్పుడు కూడా. అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, రోషం, వైషమ్యం, వీడు ఎవరితోటి పడదు, అందరితో దెబ్బలాడుతూ ఉంటాడు. అలాగే ఇతరుల యొక్క దోషాలను ఎప్పుడు ఎంచుతూ ఉంటాడు. అవన్నీ కూడా తామస గుణం అన్నమాట. అయితే వీటిల్లో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం యొక్క వృద్ధి ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఏ గుణం ఎక్కువగా ఉన్నదో అప్పుడు ఆయా సందర్భాల్లో ఆ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. సత్వం సముత్కటం జాతం ప్రవృద్ధం శాస్త్రదర్శనా, వైరాగ్యం తత్ఫలం జాతం తామసార్థేషు నారదా. ఎప్పుడైతే సత్వగుణం సముత్కటంగా ఎక్కువ ఉత్కర్షగా ఉంటుందో అప్పుడు శాస్త్రాది పరిజ్ఞానము చేత అతడికి అన్నిటి యందు వైరాగ్యము కలుగుతుంది అన్నమాట. అంటే సత్వగుణ సంపన్నులకి వైరాగ్యము తొందరగా లభిస్తుంది. రజస్సముత్కటం జాతం, రజోగుణం ఎక్కువగా అతిశయించి ఉన్నట్లయితే అప్పుడేమవుతుందంటే ప్రవృత్తం లోభయోగత తత్తథా అభిభవత్యేవ తమస్సత్వే తథా ఉభే తమస్తథోత్కటం. తర్వాత ఈ రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు అన్నిటి పట్ల ప్రవృత్తి కలుగుతుంది. ప్రతిదీ ఇది నేను సాధించాలి, చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. అన్నిటి పట్ల లోభము కలుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా తమోగుణం ఉత్కటంగా ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం వల్ల అజ్ఞానము పెరుగుతుంది. ఈ విధంగా సత్వరజస్తమో గుణములు వాటి వల్ల వాళ్ళ యొక్క ప్రవృత్తులు ఉంటూ ఉంటాయి. సత్వగుణ అభివృద్ధి కనుక ఉన్నట్టయితే జాగ్రత్తగా వాళ్ళు రజోగుణాన్ని, తమో గుణాన్ని తిరస్కరించే అవకాశం అన్నమాట. ఆ సత్వగుణం కనుక అభివృద్ధిలో ఉన్నట్టయితే వాళ్ళు ఏవం జిత్వా రజపూర్వం తతశ్చ తమసోజయ సత్వంచ కేవలం పుత్ర తదా భవతి నిర్మలం. ఆ సత్వగుణ సంపన్నులు మెల్లమెల్లగా తమలో ఉన్నటువంటి రజోగుణాన్ని, తదనంతరం తమో గుణాన్ని జయించి కేవలం సత్వగుణ సంపన్నులుగా ఉంటారు. అటువంటి వారు వైరాగ్యంతో మోక్షాన్ని పొందే అవకాశం. ఇక రజోగుణం ప్రవృత్తి ఉన్నట్టయితే త్యక్త్వా ధర్మాన్ సనాతనాన్ అన్యథా కురుతే ధర్మాన్ శ్రద్ధాం ప్రాప్యతు రాజసి. ఈ రజోగుణ సమృద్ధిలో ఉన్నటువంటి వాళ్ళు విధి విహితమైనటువంటి ధర్మాల్ని అలాగే ఆచరించకుండగా
తమ తమ స్వబుద్ధితోటి రకరకాలుగా ఆచరించేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే భోగలాలసులై ఉంటారు. అలా రజోగుణం వృద్ధిలో ఉన్నప్పుడు వారిలో సత్వగుణం కనపడదన్నమాట. యదా తమో వివృద్ధము స్యాదుత్కటం సంబభూవ తదా వేదేన విశ్వాసో ధర్మశాస్త్రో తథైవ చ శ్రద్ధాంచ తామసీం ప్రాప్య కరోతి చ ధనాత్యయం. తామస గుణం ఎప్పుడైతే తమో గుణం అభివృద్ధి చెందుతుందో అటువంటి వారికి వేదశాస్త్రముల యందు విశ్వాసం ఉండదు. ఆ తామసీ గుణమునందు శ్రద్ధ చేత ఇప్పుడు ధనాధికమైన ఆ దృష్టి, ఎక్కువగా ధనాన్ని బాగా సంపాదించాలి అనేటువంటి దృష్టి ఉంటుంది. అలాగే ద్రోహ బుద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అది రజోగుణాన్ని సత్వగుణాన్ని కూడా జయించేస్తుంది. జయించేసి కేవలం తామస ప్రవృత్తినే కలగజేస్తున్నమాట ఈ తమో గుణం అనేది. ఈ గుణములు కేవలం ఒకే గుణం ఉన్నటువంటి వాళ్ళంటూ ఉండరు. అన్యోన్యం సంశ్రితా సర్వే తిష్టంతి న వియోజితా. ఇవి అన్ని ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకునే ఉంటాయి కానీ విడివిడిగా ఉండవు. అంటే ఒక్క తమో గుణమే ఉండడం, ఒక్క రజో గుణమే ఉండడం, ఒక్క సత్వగుణమే ఉండడం అలాంటి పరిస్థితి ఉండదు. అన్యోన్యం సంశ్రితా సర్వే తిష్టంతి న వియోజితా. సత్వం కదాచిచ్చ రజస్తమసీ జనయత్యుత కదాచిత్తు రజ సత్వతమసీ జనయత్యపి కదాచిత్తు తమః సత్వరజసీ జనయత్యుభే. ఈ విధంగా సత్వగుణము రజస్తమో గుణాలని కలగజేస్తూ ఉండొచ్చు. రజోగుణము సత్వ తమో గుణాలని, తమో గుణము రజసత్వగుణాలని కలగజేస్తూ ఉంటాయి. ఈ విధంగా పరస్పరము ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకునే ఉంటూ ఉంటాయి కానీ విడిగా ఉండవు. ఇచ్చేతత్ కథితం ప్రీత గుణరూపమనుత్తమం శ్రుత్వాప్యేతత్ సయేవాహం తతో అపృచ్ఛం పితామహం. సరే, ఈ విధంగా గుణముల యొక్క స్వరూపాన్ని ఆ బ్రహ్మగారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మళ్ళీ నారదుడు బ్రహ్మగారిని అడిగాడు. అంటే గుణముల యొక్క ఇంకా ఆ గుణములకు సంబంధించినటువంటి లక్షణాలని వివరంగా చెప్పవలసింది. గుణానాంతు పరిజ్ఞానం యథావదనువర్ణయ ఏనాహం పరమాం శాంతిం అధిగచ్ఛామి చేతసి. ఈ గుణముల యొక్క పరిజ్ఞానం ఇంకా వివరించవలసింది. ఇప్పటి వరకు ఆ గుణముల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ స్వరూప కథనం అంది. ఇప్పుడు తర్వాత ప్రభావ కథనం అన్నమాట. ఆ గుణము ఎలా ఉంటుంది, సత్వరజస్తమో గుణాలు, ఆ సాత్విక వృద్ధి, అలాగే రాజస వృద్ధి, తామస వృద్ధి ఎట్లా ఉంటాయి, మూడు గుణాలు ఒకే చోట ఉంటాయి, విడివిడిగా ఉండవు. ఇలా ఈ విధమైనటువంటి ఆ గుణముల యొక్క స్వరూపం అక్కడ చెప్పాడు. అంతవరకు కాకుండా ఇంకా వాటి యొక్క పరిజ్ఞానం కావాలి నాకు అని నారదుడు అడిగితే బ్రహ్మగారు చెప్పారనమాట. శృణు నారద వక్ష్యామి గుణానాం పరివర్ణనం సమ్యక్ నాహం విజానామి యథామతి వదామితే. ఇప్పుడు బ్రహ్మగారే ఏమంటున్నారంటే, నారద వాటి గురించి నాకు తెలిసినంత వరకు చెబుతాను, అంత బాగా నాకు కూడా తెలియదు అన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు అది బాగా నాకు కూడా తెలియదు, కానీ ఏదో నాకు తెలిసినంత వరకు నీకు చెప్తాను విను. ఏమిటి అంటే, లఘు ప్రకాశకం సత్వం నిర్మలం విశదం సదా యదా అంగాని లఘూన్యేవ నేత్రాదీని ఇంద్రియాణి చ నిర్మలంచ తథా చేత గృహ్ణాతి విషయాన్నత తదా సత్వం శరీరే వే మంతవ్యం చ సముత్కటం. అంటే సత్వగుణము ఆధిక్యంలో ఉంది, అయితే సత్వగుణము ప్రవృద్ధమై ఉంది అని మనం ఎలాగా చెప్పాలి అంటే, లఘు ప్రకాశకం సత్వం చాలా తేలికగా అది వ్యక్తమవుతూ ఉంటుంది, అంటే తీక్ష్ణముగా ఉండదు. అలాగే అటువంటి వారు నిర్మలంగా ఉంటారు, స్వచ్ఛముగా ఉంటారు.
అలాగే నేత్రాది ఇంద్రియములన్నీ కూడా సాధారణంగా పనిచేస్తూ ఉంటాయి. అంటే సాత్విక ప్రవృత్తితో పనిచేస్తూ ఉంటాయి. అంటే మన ఇంద్రియముల ద్వారా మనము ఆ గుణాన్ని వ్యక్తం చేస్తాం. ఒక్కొక్కరిని పూరకముగా చూస్తాం. అంటే చూసేటప్పుడు ఆ కన్నులలో ఆ ప్రీతి కనపడుతుంది. ఒక్కొక్కళ్ళని అయితే కోపంగా చూస్తాం ఒక్కొక్కప్పుడు. అంటే ఆ కన్నుల్లో ఆ కోపం కనపడుతుంది. అంటే ఏమవుతుందన్నమాట, ఆ ఇంద్రియముల ద్వారా మన లోపల ఉన్నటువంటి గుణము వ్యక్తమవుతోందన్నమాట. దాన్ని బట్టి మనము చేష్టల్ని బట్టి లోపల ఉండేటువంటి ఆ గుణాన్ని మనం ఊహించుకోవచ్చు అని చెబుతున్నారు. ఎందుకంటే గుణము పై కనపడదు, దాని లక్షణాలు కనపడతాయి. ఆ లక్షణాన్ని బట్టి లక్ష్యాన్ని ఊహించడం అనమాట. లేదా లోపల రోగం ఏదో ఉంది, అదేమీ కనపడదు. కానీ పరీక్ష చేసినప్పుడు ఆ లక్షణాలు తెలుస్తాయి. ఆ లక్షణాన్ని బట్టి ఫలానా రోగము అని గుర్తిస్తారు. ఆ విధంగా లోపల ఉన్నటువంటి ఆ సత్వగుణము పైకి మనకి ఎలా అభివ్యక్తం అవుతుంది అంటే, అటువంటి వాడి యొక్క ప్రవృత్తి, వాడి యొక్క మాట నెమ్మదిగా ఉంటుంది. గట్టిగా అరిచేయడం అది ఉండదు. అలాగే వాడి యొక్క చూపు శాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ సత్వగుణం యొక్క లక్షణాలు. జృంభాం స్తంభం చ తంద్రాంచ చలం చైవ రజః పునః యదా తదుత్కటం జాతం దేహే యస్య చ కస్యచిత్. అలాగే రజోగుణం ఉత్కటంగా ఉన్ననుకోండి, ఆ ఉన్నప్పుడు రజోగుణం వల్ల జృంభా, ఆవలింతలు బాగా వస్తాయటండి బాబు. తొందరపాటుతనం, అలాగే మొండి పట్టుదల, స్తంభం, అలాగే చంచలత్వం, ఇవన్నీ కూడా రజోగుణాన్ని సూచిస్తాయి. గురుమావరణం కామం తమో భవతి తద్యథా తదాంగాని గురూణ్యాసు ప్రభవంచావృతాని చ ఇంద్రియాణి మనస్శూన్యం నిద్రాన్నైవాభివాంఛతి గుణానాం లక్షణాన్యేవం విజ్ఞేయానీహ నారద. ఇక తమోగుణం. తమోగుణం ఏం చేస్తుందట అంటే, గురుం ఆవరణం కామం తమో భవతి. కోరిక అనేటువంటిది తమో గుణం వల్ల మొత్తం మనిషినంతా కూడా ఆవరించి ఉంటుంది అనమాట. అలా ఆవరించి ఉండడం వల్ల అతని చేష్టలన్నీ కూడా చాలా తీక్ష్ణంగా కనపడుతూ ఉంటాయి. మనశ్శూన్యం అంటే అతని బుద్ధి వివేకం పనిచేయకుండా కేవలము ఇంద్రియముల యొక్క ప్రవృత్తే ఎక్కువ కనపడుతూ ఉంటుంది అనమాట. ఇంద్రియ ప్రవృత్తి అంటే మనస్సు లేనిదే ఇంద్రియం ప్రవర్తించదు. అంచేదేమిటి, ఆ మనఃప్రవృత్తి తీక్ష్ణముగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే కామము ఆవరించిపోయి ఉండడం వల్ల. అంచేటప్పుడు అతనికి బుద్ధి యొక్క వివేకం ఏమీ ఉండదు. ఆ విధంగా తమో గుణం ఉంటున్నాడు. తమో గుణం వాళ్ళకి నిద్రాన్నైవాభివాంఛతి. వాడు నిద్రపోవడానికి కూడా ఇష్టపడ్డ. ఎప్పుడూ కూడా ఆ ఇంద్రియాల చేత పనులు అలా చేసేస్తూనే ఉంటాడు. ఏదో పని, ఏదో వినడం, ఎప్పుడు ఏదో ఒకటి వింటూ ఉండడం, ఏదో ఒకటి చూస్తూ ఉండడం, ఏదో ఒకటి తింటూ ఉండడం. ఇలాగా ఆ ఇంద్రియములకు ఎక్కడ విశ్రాంతి ఉండదు. నిద్ర అయితే కొంచెం ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి. కానీ అలా విశ్రాంతి లేకుండా ఎప్పుడూ కూడా ఇంద్రియ ప్రవృత్తితోటే ఉంటాడనమాట. అది తమో గుణం యొక్క లక్షణమయ్యా. ఈ విధంగా ఆ గుణముల యొక్క పరిస్థితిని నువ్వు తెలుసుకోవాలి. శృణు పుత్ర ప్రవక్ష్యామి గుణాస్తే దీపవృత్తయ. అంటే అప్పుడు నారదుడు ఇలా చెప్పిన తర్వాత నారదుడు ఏమన్నాడు అంటే, ఈ గుణములన్నీ కూడా పరస్పరము కలిసి ఉంటాయంటావు కదా, ఓదానికి ఒకటి విరుద్ధం కదా, మరి విరుద్ధమైన గుణములు ఒక చోట కలిసి పనిచేయడం ఎలాగా? ఇప్పుడు సత్వగుణము, రజోగుణం, తమోగుణం అనేవి లక్షణాల చేత ఒకదానికొకటి విరుద్ధమే. అలా విరుద్ధమైన వాళ్ళు ఒక చోట కలిసి ఎలా పనిచేస్తారు? విరుద్ధమైన వాళ్ళు ఒక చోట పనిచేయచ్చు, కానీ కలిసి పనిచేయడం కుదరదు కదా. ఇలా పరస్పరం విరుద్ధమైనవి కదా ఇవి, ఇవి కలిసి ఎలా పనిచేస్తున్నాయని అడిగాడు. అడిగితే అప్పుడు బ్రహ్మగారు ఏమన్నాడంటే, ఆయన దీపం వెలుగుతోంది అనుకో, ఒత్తి వెలుగుతుంది, నువ్వు నీవున్నది.
వర్తి తైలము ప్రదీపశ్చ యథా కార్యం ప్రకరోత్యర్థదర్శనం. ఓ ప్రమిదం ఉంది, దాంట్లో నూనె వేశాం, ఒత్తి వేశాం, వెలిగించాం. నిప్పు, అగ్ని, ఒత్తి, నూనె, ఈ మూడు కూడా భిన్న భిన్నమైన వస్తువు, ఒకదానికోటి సంబంధం ఏమీ లేదు. మూడు కలిసి మనకి ఎదురుగా పదార్థ జ్ఞానాన్ని కలగజేస్తుంది. అంటే వెలుతురు ఇవ్వడం వల్ల మనకి ఎదురుగా పదార్థం. ఒత్తి పెట్టాము, అగ్ని వేసాం అనుకోండి, ఆ ఒత్తి కాలిపోతుంది అంతే. పోనీ అక్కడ నూనె పెట్టాం, ఆ నూనెలో ఆ ఒత్తి వేసాం అనుకోండి, ఏం ఉపయోగం లేదు. అగ్ని లేదా అక్కడ వెలగదు, దీపం కాంతి రాదు. అలా కాకుండా నూనె ఉంది, దాంట్లో అగ్ని వేసాం అనుకోండి, ఆరిపోతుంది. అంటే ఏమిటి? విడివిడిగా మనం గ్రహించినట్లయితే ఒకదానికోటి విరుద్ధమైనవే, కానీ విరుద్ధమైనటువంటి మూడు పదార్థాలు కలిసి మనకి ఆ వెలుతురునిస్తున్నాయి. పదార్థ జ్ఞానాన్ని, ఎదురుగా ఉన్నటువంటి పదార్థాన్ని కనపడేటట్టు చేస్తున్నాయి. అందుచేత మనలో కూడా ఈ సత్వరజస్తమో గుణములు అనేవి పరస్పరం విరుద్ధమైనవైనా సరే మనలో అవి కలిసి పనిచేస్తాయి అని చెప్పారు. ఈ విధంగా బ్రహ్మ నారదుడికి ఆ శక్తి స్వరూపాన్ని, అలాగే త్రిగుణముల గురించి, వాటి యొక్క లక్షణాలు, స్వభావాలు అన్నీ వివరించి చెబితే అవన్నీ నారదుడు వ్యాసుల వారికి చెప్పారు. ఆ వ్యాసుల వారు జనమేజయుడికి చెప్పాడు అన్నమాట. ఇలా అయిన తర్వాత ఆ పరమేశ్వరీ దేవిని కనుక, అంటే ఆదిశక్తిని, ఆమెని ధ్యానించినట్లయితే నీవు స్పష్టముగా, అంటే మీ పితృదేవతలు ఉత్తమ గతులు పొందాలి అని నువ్వు ఏవైతే కోరుకున్నావో అటువంటి ఫలం తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పి, దీనికి ఒక విశేషం ఉందయ్యా. ఆ ఆదిశక్తి అనేటువంటి ఎంత గొప్ప శక్తిమంతురాలో ఒక ఉదాహరణ చెప్తాను. ఒకానొకప్పుడు సత్యవ్రతుడు అనేటువంటి అతనికి శక్తి బీజము గురించి వివరము తెలియకపోయినప్పటికీ కూడా ఏదో అనేటువంటి ఐం అనాలి. ఆ ఐం అనేటువంటి శక్తి బీజము తెలియకపోయినా అనే మాటను విని కేవలం ఆ బిందువు లేనటువంటి అనేటువంటి దానినే అతడు జపించి ధ్యానించడం చేత అతను గొప్ప కవిగా ప్రసిద్ధి చెందాడయ్యా. అంచేత ఆ భగవతి భువనేశ్వరీదేవి చాలా శక్తిమంతురాలు. నీవు ఆ విధంగా చేయవలసింది. నీకు ఆ సత్యవ్రతుడు యొక్క గొప్పతనాన్ని వివరిస్తాను అన్నాడు. అంతటితోటి ఈరోజు మన భాగవతం అధ్యయనం అనేది ముగిద్దాము. మళ్ళీ రేపు కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ పరదేవతార్పణమస్తు. హరి ఓం. శుభం భూయాతు. సమస్త సన్మంగళాని భవంతు.